విశ్వాసంతో చేసే పనులు కొంతమందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి. మనం ప్రదర్శించేటువంటి విశ్వాసం కొంతమందికి నవ్వు పుట్టించిద్ది, ఆశ్చర్యాన్ని కలిగించిద్ది. మరి అదే విశ్వాసం గొప్పతనం. విశ్వాసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం, అంతగా దాని గురించి ఆలోచించం. కానీ విశ్వాసంతో వేసిన అడుగులు తీసుకొచ్చిన జయాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా. ఇప్పుడు యెహోషాపాతు అలాగే యుద్ధానికి వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సార్, మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా లేకపోతే పెళ్ళికి వెళ్తున్నావా? పెళ్ళికి వెళ్తే మ్యూజిక్లు తీసుకెళ్దాం, లేకపోతే దేవుని మందిర ప్రతిష్ఠ ఆరాధనకి ఏమన్నా వెళ్తే సంగీత వాయిద్యాలతో దేవుని మహింపరచడానికి వెళ్తున్నాం అనుకోవచ్చు. మనం పెళ్ళికి కాదు, దేవాలయానికి కాదు, యుద్ధానికి సార్ మనం వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం కావాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు కావాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి మంది మార్బలం కావాలి. అవన్నీ సమకూర్చుకోకుండా మ్యూజిక్లు వేసుకుని వెళ్ళటం ఏంటి సార్? అప్పుడు యెహోషాపాతు సమాధానం ఏంటంటే, నా విశ్వాసం బాబు, అది నా విశ్వాసం. ఎందుకంటే గుర్రముల బలాన్ని బట్టో సేనల బలాన్ని బట్టో నాకు జయము రాదని తెలుసు. జయమిచ్చువాడు యెహోవాయే, జయమిచ్చువాడు యెహోవాయే. ఆపత్కాలమందు నాకు సహాయకుడు ఆయనే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. నాకు తెలిసి యెహోషాపాతు ఈ పని చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల